ప్రేమ పరిమళం 5వ భాగం. 4వ భాగంలో మాధవ్ కోసం అనిందితని కోరుతారు తల్లిదండ్రులు. కానీ సుగుణమ్మ నిరాకరించమని చెప్తుంది. ఇక కలెక్టర్తో అనిందిత స్నేహం పెరుగుతుంది. కథ కొనసాగుతుంది. అనిందిత మధ్యాహ్నం లంచ్ చేశాక నెమ్మదిగా ఊరంతా తిరిగి చూసి చివర్న సర్పంచ్ వాళ్ళింటికి వెళ్ళాలని అనుకుంది. అప్పటికే శంకరితో 2 సార్లు కబురు పెట్టింది. ఎందుకనో ఆమెకు వాళ్ళింటికి వెళ్ళడానికి మనస్కరించడం లేదు. వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి వస్తే తననెందుకు వాళ్ళింటికి పిలవాలి? ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం. వాళ్ళ అబ్బాయికి నన్నెందుకు పరిచయం చేయాలనుకుంటుందావిడ? అలా ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తున్న ఆమెకు నమస్తే మేడం అన్న పరిచిత పలకరింపుకు తలెత్తి చూసింది. ఎదురుగా భూదేవి కనిపించేసరికి చిన్నగా నవ్వింది. ఓ నువ్వా భూదేవి, ఎలా ఉన్నావు? ప్రస్తుతం నీ ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు బాగున్నారా? నవ్వు ముఖంతో ప్రసన్నంగా పలకరించింది. బాగున్నానమ్మా, రండి మా ఇంటి లోపలికి భూదేవి సాదరంగా ఆహ్వానించింది. వాళ్ళ ఇంటి ముందు పలు రకాల పూల చెట్లు, కూరగాయల చెట్లతో పచ్చగా కళకళలాడుతున్నాయి. అనిందిత చాలా సంతోషపడిపోయింది ఆహ్లాదకరమైన ఆ వాతావరణం చూసి. గుడ్, వెరీ గుడ్, మొక్కలు బాగా పెంచావు భూదేవి, మెచ్చుకుంది. మీరు చెప్పిన మాటలు వినే ఈ చెట్లను పెంచానమ్మా, కూర్చోండిలా అంటూ ఓ కుర్చీ తెచ్చివేసి మర్యాద చేసింది. ప్రహరీ గోడ పక్కగా ఉన్న గుబురైన వేప చెట్టుకి సొర చెట్టు తీగలు దట్టంగా పాకి తెల్లటి సొరపూలతో చిన్న చిన్న పిందెలతో పెద్దగైన 2-3 పొడగాటి సొరకాయలు కిందికి బరువుగా వేలాడుతున్నాయి. అటువైపే దృష్టి సారించి ఉన్న అనిందితని గమనించిన భూదేవి, గ్లాసుడు పాలు వేడి చేసి తెస్తానమ్మా, తాగి వెళ్దురుగాని అని అభ్యర్థించి లోపలికి వెళ్ళసాగింది. వద్దొద్దు భూదేవి, నేను ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాను. పోనీ ఓ లేత సొరకాయ తెంపిస్తానమ్మా, ఇంటికి పట్టుకెళ్ళండి ఉత్సాహంగా అంటూ సొరకాయని కోయడానికి వెళ్తున్న ఆమెను వారిస్తూ. ఆగు భూదేవి, నువ్వన్న ఆ మాటతోనే నా మనసు సంతోషంతో నిండిపోయింది. నేనలా ఓ మారు అంతా తిరిగొద్దామని బయలుదేరాను నవ్వుతూ అంటూ అటు పక్కగా ఉన్న పొట్ల చెట్టు పాదుకేసి ఓ మారు దృష్టి సారించింది. జంట పొట్లకాయ విత్తనంలా ఉందా చెట్టు. ఎటు చూసినా 2 పొట్లకాయల చొప్పున ఏపుగా పెరిగి పొడుగ్గా జంట సర్పాల్లా కిందికి వేలాడుతున్నాయి. తన సెల్తో ఆ చెట్టుని ఓ ఫోటో తీసుకుని, ఈ ఫోటో మా అమ్మకు చూపిస్తాను భూదేవి అని నవ్వుతూ ముందుకు కదిలింది. భూదేవి ఇల్లు చూశాక ఆ పక్క సందుల్లో మరో 2-3 ఇండ్లు పరికించి చూసింది. ఎవరింటి ముందు ఎలా ఉందోనని. ఎక్కడ నీళ్లు ఆగాయో పరిగిస్తూ నడుస్తోంది. 1-2 చోట్ల అలాంటి దృశ్యాలు కనబడగానే ఆ ఇంటి యజమాని బయటికి పిలిచి కొంచెం మట్టి పోసి నీళ్లు నిలవకుండా ఆ గుంత లేకుండా చదును చెయ్యమని ఆజ్ఞాపించి ముందుకెళ్ళింది. ఎడంవైపు తిరిగి సర్పంచమ్మ వాళ్ళ ఇంటికెళ్లే రోడ్డు మీదకి వచ్చింది. బయట ఎవరూ లేరు. మెల్లగా తలుపు కొట్టింది అనిందిత. ఎవరు అంటూ దొరస్వామి బయటకొచ్చాడు. ఓ మీరా, రండి 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 లోపలికి. ఒసే వంబా, చిన్న మేడం గారు వచ్చారు అంటూ లోపలికి కేక వేశాడు. వంటింట్లో నుంచి బయటకొచ్చిన లలితాంబ భర్త వంక ఓమారు కొరకొరా చూసింది. ఏమిటా పిలుపు అన్నట్లుగా. ఆ తర్వాత ప్రసన్నంగా నవ్వుతూ, మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు కదా అనిందిత, నిన్నో మారు చూస్తానంటే రమ్మని శంకరితో కబురు పెట్టాను. నువ్వు మాతో పాటే ఇక్కడే భోజనం చేస్తావని. కూర్చో. ఒరై మాధవ్, ఓ మారిలా రారా. అనిందిత వచ్చింది అని ముందు గదిలోకి వినబడేలా ఓ కేక వేసింది. వస్తున్నానమ్మా అంటూ గదిలో నుంచి బయటకొచ్చాడు మాధవ్. హలో అనిందిత, హౌ ఆర్ యూ? నన్ను మీరిప్పుడే చూస్తున్నారు కానీ నాకు మాత్రం మీరెప్పటి నుంచో పరిచయమే అని అదో మాదిరిగా నవ్వుతూ దగ్గరగా వచ్చి కరచాలనం చేయడానికి చేయి ముందుకు చాచాడతను. ముందుగా అతన్ని చూసి విస్తుపోయిందామే. దట్టమైన కనుబొమ్మలతో అచ్చం తండ్రి దొరస్వామిలా ఆజానుబాహుడే. తాను మాత్రం చేయి కల్పలేదు. వినయంగా 2 చేతులు జోడించి నమస్కారం అంది మర్యాదగా. మాధవ్ ముఖం కొంచెం వివర్ణమైంది. చొరవగా వచ్చి ఆమె కూర్చున్న సోఫాలో పక్కన కూర్చున్నాడు. ఆ పరిస్థితి ఆమెకు కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. నువ్వెలా నాకు పరిచయమో నీకు తెలియదు కదా. ఈ ఊళ్ళో జరిగే ప్రతి కార్యక్రమంలోని ఫోటోలన్నీ అమ్మ నాకు వాట్సాప్లో పంపేది. అలా పరిచయం నువ్వు నాకు. నువ్వు ఫోటోల కన్నా ప్రత్యక్షంగానే ఇంకా బాగున్నావు, అందంగా. ఆమె అందాన్ని ప్రశంసించాడు. తనని తగులుతున్నట్లుగా కూర్చున్న అతని వైఖరి, ఆ మాటలు చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఏం మాట్లాడాలో అనిందితకు తోచలేదు. పైగా ఒళ్ళంతా కంపరమెత్తినట్లుగా ఉంది. ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా అన్నట్లుగా ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఉందామె పరిస్థితి. మా అబ్బాయి బహుమాటకారి అనిందిత.
ఎంతసేపైనా విసుగు లేకుండా మాట్లాడగలడు. కాబట్టి మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను టీ పెట్టుకుని వస్తానంటూ లలితాంబ వంటింట్లోకి వెళ్ళింది. ఎవరి నుంచో ఫోన్ వస్తే దొరస్వామి మాట్లాడుతున్నాడు. పక్క గదిలోకి వెళ్ళి హాల్లో తామిద్దరే ఉన్నారు. మాట్లాడవేమిటి అనిందిత, నీకు ఈ పల్లెటూరులో ఏం తోస్తుంది? చక్కగా నాతో పాటు అమెరికా వచ్చేసేయ్ నవ్వుతూ అంటున్న అతన్ని పక్కకు తిరిగి కొంచెం కోపంగా చూసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ వెంట అమెరికా రావడమేమిటి? గంభీరంగా ప్రశ్నించింది. అదే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మా అమ్మ ద్వారా ప్రపోజల్ పెట్టాను కదా, మీ పేరెంట్స్ని అడిగారు. నీకు ఈ విషయమే తెలీదా ఇంతవరకు? కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచింది అనిందిత. ఎర్రబడిన ముఖంతో ముక్కుపుటాలు అదురుతుంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నారు హుంకరించినట్లుగా అంది. అరే, ఎందుకంత కోపం? కూల్ కూల్, కూర్చో అలా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా ఆమెను కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు మాధవ్. వదలండి, మర్యాదగా నా చెయ్యి వదలండి కోపంగా అంటూ గట్టిగా చెయ్యి వదిలించుకొని విసవిస వచ్చిన దారినే బయటికి వెళ్ళిపోయింది అనిందిత. అప్పుడే ఫోన్ మాట్లాడడం పూర్తయి దొరస్వామి పక్క గదిలో నుంచి టీ తీసుకుని లలితాంబ వంటింట్లో నుంచి ఇద్దరు ఒకేసారి హాల్లోకి వచ్చారు. ఒంటరిగా కూల్గా కూర్చున్న కొడుకును చూసి భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. అనిందిత ఏదిరా మాధవ్? తల్లిదండ్రులిద్దరూ ఏక కంఠంతో అడిగేసరికి లేదు, వెళ్ళిపోయింది కళ్ళెగరేస్తూ తాపీగా అన్నాడు మాధవ్. ఏమైందిరా? ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వేమన్నావు? నేనేమీ అనలేదు, కానీ చాలా పొగరా పిల్లకి. నాకు భార్యనాక అణుస్తా, ఆ అహం, ఆ పొగర్ని అంతా అణుస్తా అంటూ వెకిలిగా నవ్వుతున్న కొడుకు వంక విస్తుపోయి చూడసాగారు ఆ దంపతులు. అనిందిత ఇంటికి వచ్చి రావడంతోనే తల్లి తండ్రి ఎవ్వరితో ఏమీ మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది. విస్తుపోయారు సుశీల, పాండురంగం కూతురు చేష్టకి. ఏమైందన్నట్లుగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఓ అరగంట తర్వాత స్నానం చేసి యువతలకు వచ్చిందామే. నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఏమైందమ్మా అలా ఉన్నావు? టీ తాగుతావా? తల్లి అడిగిన ప్రశ్నలకు అనిందిత ఏం మాట్లాడలేదు, మౌనంగానే ఉంది. ఏమైందమ్మా? అమ్మ అడుగుతోందిగా, చెప్పొచ్చుగా అక్కడే ఉన్న పాండురంగం అడిగాడు కూతుర్ని. నాన్న, నాకు తెలియకుండా ఏం జరుగుతుంది ఇంట్లో? బిగ్గరగా అడిగింది. కూతురు వైఖరికి విస్తుపోతున్న సుశీల గబగబా ముందుకొచ్చింది. ఏమైంది నీకు ఇవాళ? దొరస్వామి గారు నా గురించి మీతో ఏం మాట్లాడారు నాన్న? సూటిగా ప్రశ్నించింది తండ్రిని. ఏ విషయంలో తల్లి? సుశీల భర్త వంక కూతురి వంక మార్చి మార్చి చూడసాగింది. అదే, వాళ్ళ అబ్బాయి మాధవ్కి నాకు పెళ్లి సంబంధం గురించి మీతో ఎవరు మాట్లాడారు నాన్న? పాండురంగం ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు. దొరస్వామి మాట్లాడాడు అనిందిత. మరి ఆ రోజే మీరు నాకెందుకు చెప్పలేదు నాన్న? చెప్పాల్సిన అవసరం లేకుండే, ఎందుకంటే ఆ మాటల్ని నేను ఆ రోజే ఖండించాను కాబట్టి. మా అమ్మ ఇప్పుడే పెళ్లి చేసుకోనన్నది. సివిల్స్ రాశాక తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అప్పుడు తన అభిప్రాయం చెప్తానని అందని. ఆ విషయాన్ని మీరు మళ్ళీ అనిందితతో అనొద్దని కూడా చెప్పాను. మరి ఇప్పుడెందుకు అడిగాడు ఆ దొరస్వామిని ఇన్ని విషయం? కోపంగా అన్నాడు పాండురంగం. తండ్రి చెప్పిన విషయం విన్నాక శాంతించిందామే. ఆయన కాదు నన్ను అడిగింది, వాళ్ళ అబ్బాయి అంటూ సంగతంతా తల్లిదండ్రులకు చెప్పిందామే. తప్పు కదా ఆ అబ్బాయి అలా మాట్లాడడం? ఆ రోజు మీ నాన్న నా ముందే ఫోన్లో మాట్లాడాడు దొరస్వామితో అన్న తల్లి మాటలతో అనిందిత మరింత తృప్తిపడింది. ఈ విషయం ఎప్పుడు మా అమ్మాయి ముందు కూడా మాట్లాడొద్దన్నాను. అయినా వాళ్ళు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి, కొడుక్కి నచ్చజెప్పుకోవాలి. అంతేగాని ఆ అబ్బాయితోటి అలా మాట్లాడించడం తగునా? ఛీ, ఈసరింపుగా అన్నాడాయన. ఆ దొరస్వామి మంచివాడే నాన్న. మా సర్పంచమ్మనే కొడుకుపై ప్రేమతో ఇలా అతనితో మాట్లాడిస్తుందేమోనని నా అనుమానం. నిజమేనే అనిత, నువ్వన్నది కరెక్టు. ఆ యాత్రలప్పుడు నేను ఆవిడ ధోరణిని బాగా గమనించానులే. భర్త మాట వినదు, తన ధోరణి తనదే. రేపటి నుంచి ఆ ఊరికి నేనెలా డ్యూటీకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. ఆ మహానుభావుడు ఏ పని పాట లేకుండా మా పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఇలా అవకతవక మాటలు మాట్లాడితే నేనేం చెయ్యాలా అని నాకు కాస్త కంగారుగా భయంగా ఉంది. నువ్వేం భయపడకు. విషయం ఏమన్నా ఉంటే దొరస్వామితో చెప్పు తల్లి, ఆయన వింటాడు. రేపోసారి నేను కూడా మాట్లాడతాను. వద్దొద్దు నాన్న, నా విషయం నేను చూసుకుంటాను. మీరు ఆయనతో మాట్లాడటం బాగోదు. పోనీ కొద్ది రోజులు సెలవు పెడదామని అనుకున్నాను. కానీ 3 రోజుల్లోనే మా ఉప సర్పంచ్ పెళ్ళుంది. ఆ పెళ్ళికి తప్పకుండా వెళ్ళాలి కదమ్మా? అవును వెళ్ళాలి, నీ వెంట నేను ఉంటానుగా. ఎల్లుండి ఆ పెళ్ళికి వెళ్ళాలంటేనే నాకు కొంచెం భయంగా ఉందమ్మా. ఈ మహానుభావుడు ఆ పెళ్ళికి కూడా వస్తాడేమోనని. వస్తే రాని, మనమెందుకు భయపడాలి? నీ వెంట నేనుంటానుగా, తేలిగ్గా తీసిపడేసింది సుశీల.
అవునమ్మా, పెళ్ళికి మీ అమ్మ నువ్వు కలిసి వెళ్ళండి. నువ్వు భయపడకు, అధైర్యపడకు. పాండురంగం కూడా కూతురికి నచ్చజెప్పాడు. సరే అన్నట్లుగా తల పంకించింది అనిందిత. అమ్మా, ఆకలవుతోంది అంటూ దీపు తలుపు తీసుకుని హాల్లోకి వచ్చాడు. పెళ్లి బస్సుకు పూల తోరణాలు, మామిడి తోరణాలు కట్టి పాలవెల్లివారి పెళ్లి సందడి అన్న అక్షరాలు రాసి ఉన్న తెల్లటి బ్యానర్ కట్టి చక్కగా అలంకరించారు. అందరూ పెళ్లివారెక్కుతున్నారు. అప్పటికే అనిందిత వాళ్ళమ్మ సుశీల ఎక్కి ఇద్దరు పక్కపక్కనే కలిసి కూర్చున్నారు. అల్లంత దూరంలో దొరస్వామి, లలితాంబ కలిసి రావడం గమనించి కళ్ళతోనే తల్లికి సైగ చేసింది అనిందిత. సుశీల కూడా అది గమనించినట్లుగా తల పంకించింది. ఇద్దరూ జంటగా బస్సు లోపలికొచ్చారు. వెనకాలకి వెళ్తూ సుశీలను గమనించి నవ్వుతూ నమస్కారం చేశాడు దొరస్వామి. సార్ రాలేదమ్మా అడిగాడు. లేదు, నేను అనిందితనే వచ్చామండి. లలితాంబ గారు బాగున్నారా అంటూ తనతో మాట్లాడిన ఆవిడని కూడా పలకరించింది సుశీల. వాళ్ళిద్దరూ అనిందితతో మాట్లాడలేదు. ఆమెకు మనసుకు కొంచెం కష్టం అనిపించింది. చిన్న మేడం అంటూ ఎప్పుడూ నవ్వుతూ పలకరించే దొరస్వామి ఈనాడు తన్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోవడం కొంచెం బాధను కలిగించింది. ఇలా కావడానికి అసలు కారకుడైన ఆ మహానుభావుడు పెళ్లికి రానందుకు బతికిపోయానని అనుకుందామే. బస్సులో అందరూ ఎక్కారు. పట్టు చీరల రెపరెపలతో, మల్లెపూల వాసనలతో, సెంటు పరిమళాలతో బస్సంతా గుమగుమలతో నిండిపోయింది. అందరి మాటలతో, నవ్వులతో, పిల్లల కేరింతలతో బస్సంతా కోలాహలంగా చాలా సందడిగా ఉంది. ఓ గంట సేపట్లో బస్సు పెళ్లివారి ఊరికి చేరుకుంది. బాజాల భజంత్రీలతో ఆడపెళ్లివారి నుంచి మగపెళ్లివారికి ఘనమైన స్వాగతం లభించింది. పసుపు కుంకుమలతో, అత్తరు పన్నీరులతో బస్సులోని మగపెళ్లి వాళ్ళందరినీ ఆహ్వానించారు. ఎదుర్కోళ్ల పెళ్లి వేడుక జరిగే సమయంలో హఠాత్తుగా పెళ్లికొడుకు పక్కన కనిపించాడు మాధవ్. అతన్నలా చూడగానే అనిందిత ఒక్కసారి ఉలిక్కిపడింది. ఓహో, బహుశా పెళ్లికొడుకు వచ్చిన కారులో వచ్చుండొచ్చు అనుకుందామే. పెళ్లి మండపంలో కుర్చీలో కూర్చుంటుంటే హలో అంటూ నవ్వుతూ దగ్గరకొచ్చి తన పక్క కుర్చీలో కూర్చుండబోయాడు మాధవ్. అనిందిత ఒక్కసారిగా కంగారుగా అతన్ని వారిస్తూ, సారీ, ఇక్కడ కూర్చోకండి, మా అమ్మగారు వస్తున్నారు అంది నెమ్మదిగా. పర్వాలేదులే, వస్తే ఆ పక్క కూర్చుంటారు, నీతో మాట్లాడాలి అంటూ చొరవగా ఆమెకు తగిలేలా తన చెయ్యిని కుర్చీపై వేశాడు కూర్చుంటూ. అతని చర్యకి నిర్ఘాంతపోయింది అనిందిత. మా అమ్మ వస్తుందని చెప్తున్నానుగా, ఏమిటండి మీ చొరవ? కోపంగా అసహనంగా అడిగింది. కూల్ కూల్, మీకెందుకింత ఆవేశం వస్తుంది? పెళ్లి మంటపానికి దగ్గరగా నిల్చున్న దొరస్వామి వీళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు. వెంటనే కొడుకు కేసి చూసి చెయ్యి ఊపుతూ, మాధవ్ ఇలా రా అంటూ పిలిచాడు. డాడీ పిలుస్తున్నాడు ఎందుకనో, మళ్ళీ వస్తాను అంటూ మాధవ్ గబగబా వెళ్ళిపోయాడు. హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది అనిందిత. అప్పుడే సుశీల వచ్చింది. కూతురు పక్కన కూర్చుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా? నాతో పాటు వస్తూనే మధ్యలోనే మాయమైనావు. వస్తుంటే మధ్యన సత్యవతి పిలిచి తలంబ్రాల బియ్యంలో ఓ చెయ్యి వేయమంది, అందుకని ఆగాను. అంటే? అనిందితకి అర్థం కాలేదు. సుశీల చిన్నగా నవ్వింది. అంటే వధూవరులు తలలపై పోసే తలంబ్రాలను 5 ముత్తైదువులు పసుపు వేసి కలుపుతారు. ఓ అలాగా? మరే అమ్మా, పెళ్ళయ్యాక వెంటనే భోజనం చేసేసి వెళ్ళిపోదామమ్మా. ఎందుకంటే పెళ్ళయ్యాక ఇంకా అప్పగింతలు, ఒడిబియ్యాలంటూ ఏవేవో కార్యక్రమాలు ఉంటాయి కదా. పెళ్లి బస్సు చాలా లేటుగా బయలుదేరుతుంది. అందుకని మనం వెంటనే బస్టాండ్కి వెళ్ళి నేరుగా మన ఊరికి వెళ్ళిపోదామమ్మా. మా ఉప సర్పంచు వాళ్ళ బావమరితో మాట్లాడినాడు మనల్ని పంపించడానికి. సరేనే, అలాగే వెళ్దాం తలూపింది సుశీల. తన దగ్గరగా వచ్చిన కొడుకుని చూస్తూ, ఏమిట్రా మాధవ్, మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు అంటూ మందలించబోయాడు దొరస్వామి. కూర్చుంటే ఏం కొంపలు మునిగిపోయాయి డాడీ? విసుగ్గా ప్రశ్నించాడతను. తనసలు ఇప్పట్లో పెళ్ళే చేసుకోను మొర్రో అని అంటున్నా ఆ అమ్మాయి పట్ల నువ్వింతగా వ్యామోహం పెంచుకోవడం అంత మంచిది కాదురా. మన మంగమ్మ వాళ్ళు పెళ్ళికొచ్చారు. ఆవిడకు ఓ అందమైన మనవరాలుంది. ఆ పిల్ల కూడా వచ్చింది. చూడు, బంగారు బొమ్మలా ఉంటుంది. నీకు నచ్చితే ఆ అమ్మాయిని ఓకే అను. వెంటనే పెళ్లి జరిపించి నీతో పాటు అమెరికా పంపిస్తాం అంటున్న తండ్రి వంక కోపంగా చూస్తూ, ఎందుకైనా నన్ను పిలిచింది? నేనేం బంగారు బొమ్మ, వెండి బొమ్మలను పెళ్లి చేసుకోను, అమ్మాయిని చేసుకుంటాను అని విసుగ్గా వెళ్ళిపోతున్న కొడుకును చూస్తూ, పళ్ళ బిగువున మూర్ఖుడా, అమెరికాలో నీతో పాటు పనిచేసేవారు ఎలా వేగుతారో ఆ భగవంతుడికే తెలియాలి కోపంగా అనుకున్నాడు దొరస్వామి. మంగళ వాయిద్యాల మధ్య మంగళసూత్రధారణ జరిగిపోయింది. జనాలు మాత్రం వెంటనే లేచారు. పెళ్లి మంటపం దగ్గరికెళ్ళి తాము తెచ్చిన పెళ్లి కానుకలను వధూవరులకు అందజేసి ఆశీర్వాదాలతో అక్షింతలు వేయసాగారు. ఆ క్రమంలో సుశీల, అనిందిత కూడా లేచి ఆ కార్యక్రమంలో పాల్గొని నెమ్మదిగా అక్కడి నుంచి భోజనాలకు వెళ్ళారు.
వెళ్ళేప్పుడు సత్యవతిని కలిసి వెళ్ళొస్తామని చెప్పారు. మీరు మాతో పాటు వస్తే బాగుండు. అంత తొందర ఏముంది వెళ్ళడానికి అంటూ నవ్వి అంత పెళ్లి హడావిడిలోనూ తన వాళ్ళనెవరినో పిలిచి పసుపు కుంకుమలతో పాటు చీర పెట్టించింది సుశీలకు. అనిందితకు మాత్రం ప్రత్యేకంగా ఏదో ప్యాక్ చేసిన గిఫ్ట్ అందించింది. ఆ పరిసరాలలో దొరస్వామి వాళ్ళ ఫ్యామిలీకి కనబడకుండా పెళ్ళికొడుకు బావమరిది ఏర్పాటు చేసిన కారులో ఆ ఊరి బస్టాండ్కు వెళ్ళి నేరుగా వాళ్ళూరు వెళ్ళే బస్సు ఎక్కాక హమ్మయ్యా అనుకుని గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది అనిందిత. 5 నిమిషాల తర్వాత వాళ్ళెక్కిన బస్సు బయలుదేరింది. ఉదయం టైం 7 దాటిపోయింది. మీ అక్క లేచిందిరా దీపు? తండ్రి అడుగుతున్న ప్రశ్నకు లేదింకా లేవలేదు నాన్న అన్నాడు దీపు. ఏం ఈరోజు డ్యూటీకి వెళ్ళదా? ఈ రోజు నుంచి వెళ్ళదటండి, రాత్రే చెప్పింది నాతో. జాబ్కు రిజైన్ చేస్తుందటనా? అవునండి, చదువుకోవడానికి తీరిక దొరకడం లేదట. ఈరోజు జిల్లా హెడ్ ఆఫీస్కు వెళ్ళాలని అందండి. సరే, అది మంచిదే. అటు ఉద్యోగం ఇటు చదువు రెండు సక్రమంగా జరగాలంటే వీలు కాదు కదా. మంచి నిర్ణయమే తీసుకుంది. తమ కూతురి అభిప్రాయంతో ఓ తండ్రిగా ఏకీభవించాడు పాండురంగం. 9 నిద్రలేచిన అనిందిత త్వరగా తయారైంది. టిఫిన్ చేసింది. అప్పటికే పాండురంగం, దీపు వెళ్ళిపోయారు. అమ్మా నాన్నకు పెందరాళ్లే నిద్రలేచాక ఈ విషయం చెప్దామనుకున్నాను అంది. ఈ విషయం నేను చెప్పానులేవే. మరి ఏమన్నాడు నాన్న? మంచి నిర్ణయమే తీసుకుందన్నారు. అమ్మయ్య, నాన్నకు నేను ముందుగా చెప్పలేదే అని అనుకుంటున్నాను ఇప్పుడే అంటూ హ్యాండ్ బ్యాగ్లో రాజీనామా లెటర్తో పాటు అవసరం పడే మిగతా పేపర్స్ అన్నీ పెట్టుకుని బయలుదేరింది బస్టాండ్కు. బస్సు రెడీగా ఉంది. వెంటనే ఎక్కేసింది. సీట్లో కూర్చుంది. ఓ 5 నిమిషాలలో బస్సు ముందుకు కదిలింది. హ్యాండ్ బ్యాగ్ల నుంచి సెల్ తీసి తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, బస్ ఎక్కాను అంటూ చెప్పింది. జాగ్రత్తగా తిరిగిరా తల్లి. అటువైపు నుంచి సుశీల ఫోన్ పెట్టేసింది. బస్సు దిగినాక తన హెడ్ ఆఫీస్ అక్కడి నుంచి దగ్గరే కాబట్టి నేరుగా నడుచుకుంటూ అక్కడికే వెళ్ళింది అనిందిత. డిపిఓ ఆఫీస్లోకి వెళ్ళింది. నమస్కారం సార్ అన్న మాట వినబడగానే ఆయన తలెత్తి అనిందితను చూడగానే ఓ క్షణం ఆశ్చర్యపోయాడు. బహుకాలానికి వచ్చారు మన ఆఫీస్కి, రండి కూర్చోండిలా అంటూ సాదరంగా ఆహ్వానిస్తూ కుర్చీ చూపారు. మర్యాదపూర్వకంగా తన ఆఫీసర్కి నమస్కారం సార్ అంటూ వినయంగా నమస్కరించింది. బ్యాగ్లో నుంచి తన రాజీనామా లెటర్ తీసి ఆయన ముందుంచిందామే. ఆశ్చర్యంగా ఆ కాగితం వైపు, అనిందిత వైపు మార్చి చూడసాగాడాయన. ఏంటమ్మా ఇది? నా రిజిగ్నేషన్ లెటర్ సార్. అదే, ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? తప్పనిసరిగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం వచ్చింది సార్. అలా అంటే ఎలాగమ్మా? నిన్నే నమ్ముకున్న ఆ ఊరి ప్రజలు ఏం కావాలి? ఏమీ కారు సార్. ఆనందోత్సాహాలతో కలిసికట్టుగా అందరూ ఐక్యతతో ముందుకెళ్తారు. నాకు కూడా ఆ ఊరిని వదిలి వెళుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. కానీ నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నానని మీకు తెలుసు కదా. బాగా చదివి అనుకున్నది ఈ మారు సాధించి మా నాన్నగారి కోరిక కూడా తీర్చాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాను సార్. దయచేసి నా అభ్యర్థనను మన్నించి మీరు నా ఈ రిజిగ్నేషన్ లెటర్ స్వీకరించండి సార్. నేను తీసుకోకపోవడం అది వేరే విషయం. మీరు అనుకున్నది మారు తప్పకుండా సాధించాలని కోరుకునే వారి ముందు వరుసలో నాతో పాటు కలెక్టర్ గారు కూడా ఉంటారు. సార్ ఎప్పుడు మీ గురించి ఏమంటారో తెలుసా? అనిందిత లాంటి వారే ఈనాడు సమాజానికి కావాలి. మిగతా గ్రామ కార్యదర్శులు కూడా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని అంటూ ఉంటారు. అందుకని మనం ఇప్పుడు వారి అనుమతి, అభిప్రాయం కూడా తెలుసుకున్నాకనే నేను మీ రాజీనామా లెటర్ తీసుకుంటాను. పదండి, మనం అక్కడికే వెళ్దాం అంటూ లేచి కలెక్టర్ గారి ప్రాంగణం వైపు వెళ్ళసాగాడు. తప్పనిసరి పరిస్థితిలో డిపిఓ గారి వెంట అనిందిత వెళ్ళసాగింది. బయటే కలెక్టర్ గారి పిఏ కనిపించాడు. సార్ ఉన్నారా? డిపిఓ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం ఉన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్స్తో, ముఖ్యమంత్రి గారితో హైదరాబాద్లో ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకి జరగబోయే సమావేశానికి హాజరు కావడానికి ఇంకాసేపట్లో బయలుదేరబోతున్నారు అన్నాడు. నమస్కారం సార్ అన్న మాట వినగానే తలెత్తి చూసి, ఓహో మీరా, రండి, అనిందిత గారు కూడా వచ్చారే, ఏమిటి విశేషం అని నవ్వుతూ అడిగాడు. ఆయన వెళ్లే తొందరలో ఉన్నారని గ్రహించిన డిపిఓ అనిందిత విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు. కలెక్టర్ గారు అనిందిత వైపే తదేకంగా చూస్తూ, తీసేసుకోండి, ఎందుకంటే ఈ మారు అనిందిత గారు ఎంతో తపనతో విజయం సాధించాలని పట్టుదలగా చదువుతున్నారని మీరే అన్నారుగా. నాలా కలెక్టర్ అయి తాను ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటారు అనిందిత గారు? క్రీగంట చూస్తూ అన్నాడతను. ఏం మాట్లాడాలో ఓ క్షణం తోచలేదు అనిందితకు.
చిన్నగా నవ్వి ఊరుకుంది. ఇంతలో డిపిఓ గారి సెల్ రింగ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఆయన పక్కకెళ్ళాడు మాట్లాడుతూ. కూర్చోండి అనిందిత గారు, చదివేటప్పుడు మీకేమైనా డౌట్స్ వస్తే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నన్ను అడిగితే క్లియర్ చేయగలను. ఏమాత్రం సందేహించవద్దు, ఫోన్ చేసి మాట్లాడండి, బాగా చదవండి, ఆల్ ద బెస్ట్ అన్నాడు మనస్ఫూర్తిగా. ఇంతలో డిపిఓ గారు ఫోన్ మాట్లాడడం ముగించి వీళ్ళ దగ్గరగా వచ్చాడు. సార్ మరిక సెలవు అంటూ చేతులు జోడించాడు. థ్యాంక్స్ సార్ అంది అనిందిత. ముగ్గురు కలిసి బయటకొచ్చారు. ముఖ్యమంత్రితో కలెక్టర్ల మీటింగ్ నిమిత్తమై హైదరాబాద్ వెళ్ళడానికి కారులో కూర్చోబోతున్న ప్రేమ్ సాగర్ ఎందుకనో ఓ మారు తల తిప్పి అనిందిత వైపు చూసి చిరునవ్వు ముఖంతో చెయ్యూపాడు. సుశీల వంట చేస్తోంది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. గబగబా యువతలకి వచ్చి గ్రిల్స్లో నుంచి వచ్చిన వాళ్ళని చూసి ఒక క్షణం ఆశ్చర్యచకితే అయింది. ఏమిటి ఈవేళ వీళ్ళొచ్చారేమిటి అయోమయంగా అనుకుంటూ లేచి నవ్వు ముఖం మీదకి తెచ్చుకొని సుశీల తలుపులు తెరిచింది. రండి రండి సాదరంగా ఆహ్వానించింది. తల్లి కొడుకులిద్దరూ లోపలికి వచ్చారు. కూర్చోండి. దిక్కులు చూస్తున్న వాళ్ళకి సోఫా చూపించింది. ఇంకా అటు ఇటు చూస్తున్న లలితాంబ అనిందిత లేదా అని అడిగింది. లేదండి. ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు ఊరికి కూడా రాలేదు. జిల్లా ఆఫీస్కి వెళ్ళింది. ఎందుకు? ఉద్యోగానికి రిజైన్ చేయడానికి. ఆ మాటతో వచ్చిన వాళ్ళిద్దరూ విస్తుపోయారు. ఏమిటి ఉద్యోగం మానుకుంటుందా? అవునండి, తను సివిల్స్కి ప్రిపేర్ అవుతోంది. అందుకని పూర్తిగా చదువుకోవడానికి సమయాన్ని కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకండి దండగా? అదేమైనా వస్తుందా చస్తుందా? చక్కగా వెంటనే పెళ్లి చేసేయండి నాకిచ్చి. ఎంచక్క నాతో పాటు అమెరికా వచ్చి సంతోషంగా ఉంటుంది అంటున్న మాధవ్ మాటలకి సుశీలకు చురుక్కుమంది. కోపం కూడా వచ్చేసింది. వెంటనే మీ అబ్బాయి పదే పదే పెళ్ళి అని అల్లాడిపోతున్నాడు కదండి, వెంటనే పెళ్లి చేసేయకపోయారా అండి? లలితాంబతో ఘాటుగా అంది సుశీల. ఆ మాటతో మాధవ్ అహం దెబ్బతింది. సోఫాల నుంచి దిగ్గును లేచాడు. సుశీల దగ్గరగా వస్తూ, ఏంటండి మీ మాటలు? ఓ పెద్ద మహా అందగత్తె అనుకుంటున్నారా మీ కూతుర్ని? నథింగ్. అలాంటి లక్షణాలు ఏవీ లేవులే మీ బిడ్డకు. నేను ఇష్టపడుతున్నాను అన్న ఒకే ఒక ఆశతో మా అమ్మ చివరిసారిగా అడగడానికని వచ్చింది నా వెంట, కోపంగా అన్నాడతను. మరి ఆ మహా అందగత్తిని ఎక్కడుందో వెతికి పెళ్లి చేసుకోలేకపోయారా? ఇప్పట్లో పెళ్లి చేసుకోనని అంటున్న మా అమ్మాయి వెంట పడతారేమిటండి మీ అమ్మ కొడుకులు? అంతకన్నా కోపంగా అంది సుశీల. విస్తుపోవడం ఈ మారు లలితాంబ వంతైంది. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. పదే పదే అడిగిందే అడగడం సభ్యత కాదు. అదే దొరస్వామి గారికి ఒక్కసారి చెప్పేసరికి అర్థం చేసుకొని మళ్ళీ ఎప్పుడూ అడగనేలేదు. మీకు ఆయనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సుశీల ఇంకా ఏదో అనబోతుంటే దిగ్గున లేచింది లలితాంబ. పదరా మాధవ్ అంటూ కొడుకు చేయి పట్టుకొని చరచరా బయటికి నడిచింది. హమ్మయ్య అనుకుంటూ సుశీల వాళ్ళు వెళ్ళాక తలుపులేసి గడియ పెట్టింది. అమ్మగారండి? బాబుగారు వస్తున్నారమ్మా. ఏ బాబుగారు గౌరీ? చూస్తున్న ఫైళ్లలో నుంచి తలెత్తకుండానే తాపీగా అంది శారదాదేవి. అయ్యో మన కలెక్టర్ బాబుగారమ్మా. అవునా? ఏది ఎక్కడ గౌరీ? తలెత్తి కళ్ళజోడు సవరించుకుంటూ ఆవిడ అడగడం, ప్రేమ్ సాగర్ లోపలికి రావడం రెండు ఒకేసారి జరిగాయి. అమ్మా వందనం అంటూ వంగి ఆవిడ కాళ్లకు దండం పెట్టాడు చిరునవ్వు ముఖంతో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు నవ్వుతూ ఆశీర్వదించిందావిడ. ఏమిటిలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు? నవ్వుతూ అడిగిందావిడ. ఈరోజు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారితో కలెక్టర్ల మీటింగ్ ఉండింది. ఇంత దూరం వచ్చాను కదా, అలాగే మిమ్మల్ని నా వాళ్ళని చూద్దామని ఇలా వచ్చానమ్మా, చిరునవ్వుతో జవాబు చెప్పాడు. సరే మంచి పని చేశావు, రా కూర్చో ఇలా అంటూ నవ్వుతూ కుర్చీ చూపారావిడ. టీ కాఫీ ఏమన్నా తీసుకుంటావా ప్రేమ్? ఏమీ వద్దమ్మా, ఇంకాసేపు ఉండి బయలుదేరుతాను. గౌరీ గ్లాసుడు నీళ్లు తీసుకురా బాబు కోసం. సరేనమ్మా అంటూ గౌరీ లోనికెళ్ళి వెంటనే నీళ్లు తెచ్చి ప్రేమ్ సాగర్కి ఇచ్చింది. నీళ్లు తాగినాక ప్యాంట్ జేబుల నుంచి కర్చీఫ్ తీసి ఓ మారు ముఖం తుడుచుకున్నాడు. ఇంకా ఏమిటమ్మా విశేషాలు? ఏమున్నాయి ఇక్కడ విశేషాలు? అంతా మామూలే. నీ ఉద్యోగం ఎలా ఉంది? ఈ మారు మన ఆశ్రమ వార్షికోత్సవానికి నువ్వొక్కడవే వచ్చినా పర్వాలేదు, కానీ 2 ఏళ్ల తర్వాత అంటే ఆ పై ఏడాది మాత్రం నీకు కాబోయే భార్యతో పాటు జంటగా రావాలని ఇంతకు ముందే నీకు మారు చెప్పినట్లు గుర్తు మర్చిపోయావా? చిన్నగా నవ్వాడు ప్రేమ్ సాగర్. గుర్తుంది అన్నట్లుగా తల పంకించాడు. అలాగేనమ్మా, మీ దగ్గర దాచే నా పర్సనల్ పనులేవీ చెయ్యనని మీకు తెలుసు కదా. మరిక వస్తాను. ప్రేమ్ సాగర్ లేచాడు.
అతన్ని సాగనంపడానికి అన్నట్లుగా ఆవిడ కూడా కుర్చీలో నుంచి లేచింది. అనిందిత అలసటగా ఇంట్లోకొచ్చింది. చేతిలోని బ్యాగ్ని కుర్చీలో పెట్టి దగ్గరగా ఉన్న మరో కుర్చీలో చతికిలబడిపోయింది. లోపల నుంచి సుశీల గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది కూతురికి. ఏమైందే అనిత, నువ్వు వెళ్ళిన పని అంతా ఓకే అయిందమ్మా. మా సారు నన్ను కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వారితో సహా నా రాజీనామా ఆమోదించేలా జరిగిందమ్మా, సంతోషంగా చెప్తుందా ఆమె. అమ్మా, నాకెవరైనా ఫోన్ చేశారా అని అడిగింది. ఫోన్ నీ దగ్గరే ఉంది కదా, ఇంటికి ఎవరు ఫోన్ చేస్తారు? ఓ అవును కదా, మర్చిపోయానంటూ నవ్వుతూ అనిందిత తన గదిలోకి వెళ్ళింది. ఊరు నుంచి సర్పంచ్ లలితాంబ వాళ్ళ అబ్బాయి మాధవ్ వచ్చిన సంగతి కూతురికి అస్సలు తెలియపరచకూడదని ముందే నిర్ణయించుకోవడం వలన ఆ ఊసే ఎత్తలేదు సుశీల. రాత్రికి భర్తకు మాత్రం రహస్యంగా విషయమంతా వివరించింది. భార్య చెప్పిందంతా విన్న పాండురంగం సంతృప్తిగా తల పంకించి, మంచి పనిచేశావు సుశీల, అనితకు చెప్పకపోవడమే ఉత్తమం అన్నాడు. నేను అలాగే అనుకుని చెప్పలేదండి. ఈ మారన్నా బాగా చదివి పట్టుదలతో మీ కోరిక తీరుస్తుందిలేండి. నాకు మనసు నిండా నమ్మకముంది. నీ నోటి చలువ వలన అలాగే జరగని సుశీల, అంతకన్నా మనకు కావాల్సిందేముంది చెప్పు అంటూ ఆయన పండుకునేందుకు తలగడ సరిచేసుకోసాగాడు. మీతో ఇంకో విషయం చెప్పాలి. ఏంటిది చెప్పు. రేపటి నుంచి ఆఫీస్ నుంచి రాగానే మీరిక దీపుగాడి చదువు విషయం చూసుకోవాలి. ఓ సరే, రేపటి నుంచి దీపు బాధ్యత నాదే నవ్వాడు పాండురంగం. వదినమ్మా, ఓ వదినమ్మా అని పిలుస్తూ సత్యవతి నేరుగా ఇంట్లోకి వెళ్ళసాగింది. రా రా సత్యవతి, ఎలా ఉన్నావు అని నవ్వుతూ ఎదురొచ్చింది లలితాంబ. మా దొరన్న ఇంట్లో లేడా? లేడమ్మా, పొలానికి వెళ్ళాడు. మాధవ్ బాబు లేడా వదినమ్మా? వాడు లేడు సత్యవతి. ఏం అప్పుడే అమెరికా వెళ్ళిపోయాడా? లేదు, వాడు మా తమ్ముడి వాళ్ళ దగ్గరికి, మా పుట్టింటికి వెళ్ళాడు చూసి రావడానికి. అవునా, మేనమామ దగ్గరికి వెళ్ళాడన్నమాట. మరే వదినమ్మా, మన అనిందిత మేడం మన ఊరికి ఎందుకు రావడం లేదు? నీ కొడుకు ఉపసర్పంచే కదా, అతన్ని అడగలేకపోయావా? సమాధానం చెప్పేవాడు కదా. వాడిని అడిగాను, వాడు చెప్పేదేదో వాడు చెప్పాడు. అసలు విషయం ఏమిటో నిన్ను అడిగి తెలుసుకుందామని ఇలా వచ్చాను. తాను కలెక్టర్ కావాలని, చదువుకోవడానికని ఉద్యోగానికి రిజైన్ చేసిందట. ఆమె బదులిప్పుడు మన పక్కూరి కార్యదర్శి కనకమహాలక్ష్మికి మనూరి పని కూడా తాత్కాలికంగా అప్పగించారట. ఇందాకనే మన డిపిఓ గారు ఫోన్ చేసి చెప్పారు. అవునా? ఏమైనా అనిందిత మేడం వల్లనే మన ఊరి నాడు ఇంత బాగా అభివృద్ధి చెందింది. చాలా మంచి మనసుంది ఆమెకు. ఆమె ఒక్కతి వలన ఈ ఊరు బాగుపడిందా? మనమందరం కలిసికట్టుగా ఉండి పనిచేస్తేనే మన ఊరు ఇంత బాగా అభివృద్ధిలో ముందు వరుసలోకి వచ్చింది. ఇంకా ఏమిటి సంగతులు సత్యవతి? నీ కోడలు ఎలా ఉంది అని అడుగుతూ మాట మార్చింది లలితాంబ. నా కోడలికేం బాగుంది వదనే. తాను వచ్చినప్పటి నుంచి నాకెంతో నిశ్చింతగా ఉంది. అన్ని పనులు, అన్ని విషయాలు తానే చూసుకుంటుంది. నాకెంతో సుఖంగా హాయిగా ఉంది అంటూ వెళ్ళడానికి లేచింది సత్యవతి. మంచిదేగా సత్యవతి, పద వెళ్దాం, పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, పనుంది అంటూ లలితాంబ కూడా లేచింది. అనిందిత లేచింది మొదలు మళ్ళీ పండుకునే వరకు నిరంతరం చదువుతూనే ఉంది. తల్లే కూతురికి సమయానికి అన్నీ అందిస్తూ ఎక్కువ శ్రమ పడుతోంది. దీపు అస్సలు అక్క దగ్గరికి వెళ్ళడమే పూర్తిగా బంద్ అయింది. ఊరి నుంచి ఎవరన్నా ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ఒక్కోసారి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెడుతుంది. ఎవరికన్నా ఫోన్ చేయాలనుకున్నప్పుడే ఆన్ చేస్తోంది. తాను పూర్తిగా ఏకాగ్రతతో చదువుపైనే దృష్టి నిలిపింది. నిమిషాలు గంటలుగాను, గంటలు రోజులుగాను, రోజులు వారాలుగాను, వారాలు నెలలుగాను కాలచక్రం త్వరితగతిన తిరుగుతూనే ఉంది. ఈ కాల వ్యవధిలో ఓ 2 సార్లు మాత్రం కలెక్టర్ ప్రేమ్సాగర్ ఫోన్ చేసి తన చదువు ఎలా సాగుతోందో అడిగి తెలుసుకున్నాడు. అనిందిత అతను అలా వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటున్న సమయంలో ఏదో ఒక విషయం మీద చర్చించుకునే సమయం పూర్తి అయిన తర్వాత ఆమె తండ్రి పేరుని, ఆయన ఏం ఉద్యోగం చేస్తారంటూ ఆరా తీస్తున్నట్లుగా యథాలాపంగా అడిగినట్లుగా అడిగి సెల్ నెంబర్తో సహా అన్ని వివరాలు తీసుకున్నాడు. ఎందుకు ఏమిటి అని ఏమాత్రం సందేహం కూడా లేకుండా తండ్రి సెల్ నెంబర్తో పాటు అన్ని వివరాలు అతనితో చెప్పేసింది అనిందిత. మరికొన్ని నెలలు త్వరితగతిన కాలచక్రంలో గడిచిపోయాయి. అనిందిత సివిల్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. బాగా రాశానని మహదానందంతో ఉంది. ఇంటర్వ్యూకి నూతన ఉత్సాహంతో చదువుతోందామే. బాస్తో మీటింగ్ పూర్తి అయిన తర్వాత ఏవో కొన్ని ఫైళ్లు చేతపట్టుకొని పాండురంగం తన క్యాబిన్లోకి వెళ్తున్నాడు.
అంతలో తన జేబులో ఉన్న సెల్ రింగ్ అయింది. ఓ క్షణం ఆగి తీసే చూశాడు. ఎవరిదో కొత్త నెంబర్. ఆన్ చేసి హలో అన్నాడు. హలో, ఎవరండి? హలో, ఫోన్ చేసి పలకరేయమండి. మీతో మాట్లాడదామనే ఫోన్ చేశాను. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? నాతో ఏం మాట్లాడాలి? నేను 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 అంటే మీరెవరో నాకు ఎలా తెలుస్తుంది? మీ పేరేమిటి? నా పేరు ప్రేమ్ సాగర్. ఈ జిల్లా కలెక్టర్ని పాండురంగం గారు. నడుస్తున్న వాడల్లా ఆ మాటలు వినగానే ఆశ్చర్యంతో క్షణం టక్కున ఆగిపోయాడు పాండురంగం. ఏం మాట్లాడాలో తెలియలేదు. తత్తరపాటుతో కంగారుగా సార్ నమస్కారం అని ఎలాగో అనగలిగాడు. మీరిప్పుడు బిజీగా ఉన్నారా? నేను 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానండి అంటూ ఫోన్ పెట్టేశాడు. పాండురంగం తొందరగా తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు. గొంతు పొడిబారినట్లుగా అనిపిస్తోంది. తన బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు. ఎందుకనో మనిషి పూర్తిగా ఆశ్చర్యంతో తలమునకలవుతున్నాడు. కలెక్టర్ గారు తనకెందుకు ఫోన్ చేశారు? నా పేరెలా, నా సెల్ నెంబర్ ఎలా తెలిసింది అతనికి? పదే పదే అనుకుంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు. ఓ 5 నిమిషాల తర్వాత ప్రేమ్సాగర్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. వెంటనే ఎత్తాడాయన. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి. మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పండి సార్. ఏ విషయంలో? మీ అమ్మాయి అనిందిత విషయంలో. అంటే మీరనేది ఏమిటో నాకు అర్థం కాలేదు సార్. ఇక మీతో సూటిగా మాట్లాడతాను పాండురంగం గారు. మీ అమ్మాయి అనిందితని నేను ఇష్టపడుతున్నాను. వివాహం చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా? ఆ మాటలు వినగానే ఆయన నోటి నుంచి మాట రాలేదు. కొంతసేపటి వరకు హలో సార్, మీకు నేను ఎలా జవాబు చెప్పాలో తోచడం లేదు. ఈ విషయంలో మా అమ్మాయి అభిప్రాయం ముఖ్యం కదా. మీరేం భయాందోళనలు పడకండి. మీ అమ్మాయి విషయం గురించి నేను తెలుసుకోగలిగాను ఇంచుమించు. ఆ విషయం నాకు వదిలేయండి. ఇకపోతే అనిందిత తల్లిదండ్రులైన మీ నిర్ణయం కూడా అతి ముఖ్యమే కదండి. అనిందితకి అన్ని ఎగ్జామ్స్ పూర్తయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడం ఒక్కటే మిగిలింది. అది విజయవంతంగా ముగుస్తుంది. అందులో ఏమాత్రం సందేహపడక్కర్లేదు. అది కాదు సార్, అభ్యుదయ భావాలున్న మీలాంటి వారు మా అమ్మాయిని మెచ్చడం, ఇష్టపడ్డం మా అనితతో పాటు తల్లిదండ్రులమైన మాకు సమ్మతమే. కానీ మా అమ్మాయి గత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి. మీరు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం సార్. అంటే ఏంటో అది చెప్పండి. కానీ నాకు మాత్రం అనిందితకు సంబంధించిన గతమేమీ అక్కర్లేదండి. మీరు చెప్తానన్న విషయం ఏమిటో చెప్పండి, వింటాను. ఇలా ఫోన్లో చెప్పే విషయం కాదండి. మిమ్మల్ని ప్రత్యేకంగా కలిసే చెప్పాలి సంగతి. ఓ అయితే సరే. మరి మనం ఎక్కడ కలుద్దామంటారు? మీరే చెప్పండి సార్. తామిద్దరూ ఎక్కడ, ఏ రోజు, ఏ టైంకి కలవాలో ప్రేమ్సాగర్ చెప్పాడు. సరే సార్, నమస్తే. ఓకే సరే, నమస్తే నమస్తే. ఫోన్ పెట్టేశాక చాలాసేపటి వరకు పాండురంగం అలాగే ఉండిపోయాడు. ఇది కళ నిజమా అన్నట్లుగా ఉందాయన పరిస్థితి. సుశీల పూజా మందిరంలో సంధ్య దీపారాధన చేసి హాల్లోకి వచ్చింది. దీపు చదువుకుంటున్నాడు. అనిందితనేమో త్వరలో జరగబోయే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతోంది. అప్పుడే పాండురంగం ఇంటికొచ్చాడు. భార్యతో కలెక్టర్ గారి విషయం ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఎంతో తహతహతో ఆత్రంగా ఉన్నాడు. ఇంట్లోకి వచ్చాక నేరుగా బాత్రూంలోకి వెళ్ళాడు. భర్త వచ్చాడని సుశీల టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఇంతలో దీపు వంటింటి గుమ్మంలో నిల్చొని, అమ్మా నేను కాసేపు బయట ఆడుకుని వస్తానమ్మా అన్నాడు. సరే వెళ్ళు, మళ్ళీ తొందరగా వచ్చేసేయ్, నాన్న కూడా వచ్చారుగా. అలాగేనమ్మా అంటూ వాడు బయటికి తుర్రుమన్నాడు. బాత్రూంలో నుంచి టవల్తో తల తుడుచుకుంటూ పాండురంగం బయటకొచ్చాడు. టీ కప్పు తెస్తున్న భార్యను ఉద్దేశించి, సుశీల నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి, గదిలోకి రా అంటూ పిలిచాడు. భర్త వంక ఆశ్చర్యంగా చూస్తూ అతని వెనకాలే వెళ్ళింది సుశీల. ఏంటండి మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు? ఆఫీస్లో ఇంక్రిమెంట్ ఇచ్చారా ఏమిటి? నవ్వుతూ అడిగింది. అంతకన్నా ఎక్కువ సంతోషాన్నిచ్చే మహా గొప్ప విషయం నేను చెప్పబోయే సంగతి. ఆ టీ కప్పు అలా పెట్టి ఇలా వచ్చి కూర్చో. ఆమె అయోమయంగా చూస్తూ కూర్చుంది. కలెక్టర్ ప్రేమ్సాగర్ నుంచి తనకు ఫోన్ రావటం నుంచి అన్ని విషయాలు భార్యకు పూసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. నిజంగా మన అమ్మాయి అదృష్టవంతురాలు సుశీల. ఈ ఇంటర్వ్యూలో కూడా అనిత విజయం సాధిస్తే వాళ్ళిద్దరు యువ కలెక్టర్ల జంట చూడముచ్చటగా ఉంటుంది కదా. పాండురంగం సంతోషం పట్టలేనట్లుగా ఉంది. ఆ శుభవార్త వినగానే సుశీలకు కూడా మహా ఆనందంగానే ఉంది. కానీ ఒక్క విషయంలోనే ఆమెకు సందేహాత్మకంగా ఉంది. అది కాదండి, అనిత గతానికి సంబంధించిన విషయం అతనికి తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని నా అనుమానమండి. నువ్వన్నది నిజమే సుశీల, నాకు అదే సందేహం ఉంది.
కానీ అతనేమో తనకు గతం అక్కర్లేదని అంటున్నాడు. అభ్యుదయ భావాలున్నతను కాబట్టి అది పెద్ద విషమ సమస్య కాదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఆ విషయం చెప్పినప్పుడు అతని కంఠస్వరంలో ఎలాంటి కించిత్తు కూడా తొట్టుపాటు కానీ నిరాశ కానీ నాకు అనిపించలేదు సుశీల. మన అమ్మాయి గతం పూర్తిగా తెలిస్తే అప్పుడు అతని స్పందన ఎలా ఉంటుందో చూడాలి. తనకి తల్లి తండ్రి కుటుంబ పరంగా ఎలాంటి సమస్య లేదు. స్వతంత్రుడు. నిర్భయంగా తన అంగీకారాన్ని తెలియచేసే అవకాశానికి ఆస్కారం ఉంది కదా. అవును, మీరన్నది నిజమే. కానీ ముందుగా మన అనిత అంగీకారం కూడా తెలుసుకోవాలి కదా. ఆ విషయంలో మనమేమీ సందేహపడక్కర్లేదన్నట్లుగా కలెక్టర్ గారే మాటల మధ్యలో తెలిపారు. అయినా తల్లిదండ్రులుగా మనం ఒక్కసారి అనితని అడిగిన తర్వాతే ఏ విషయంలోనైనా ముందుకు పోవడం మన బాధ్యత సుశీల. అవును కానీ మరి ఎల్లుండి ఆదివారం రోజు మీరు అతన్ని కలవాలి కదా. అతనికి చెప్పేటప్పుడు మాత్రం దీపుగాడి సంగతి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి రావడానికి ఎంత మాత్రం వీల్లేదండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, భర్తకు గుసగుసగా హెచ్చరింపుగా చెప్పింది. అవును, నువ్వన్నది నిజమే. ఇన్నేళ్ల నుంచి అనిందితకే తెలియని ఈ విషయం అతనికి మనం ఇప్పుడు తెలపాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. వాడెప్పుడు మన దగ్గరే ఉంటాడు, మన కొడుకే, దృఢంగా అన్నాడు పాండురంగం. అమ్మా ఎక్కడున్నావు? నాకు కాస్త టీ కావాలి. కూతురు అన్న మాటలకి వస్తున్నానమ్మా అంటూ గబగబా తలుపు తెరుచుకుని యువతలకు వచ్చింది సుశీల. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయంలో అనిందిత, అమ్మా నాన్న ఇంట్లో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. కూతురికి ఎలాంటి సమాధానం చెప్పకుండా సుశీల, ఒరేయ్ దీపు, నిన్న నేను పక్కింటి వాళ్ళ పిండి జల్లెడ తెచ్చాను, మనది పాడవుతే అది వాళ్ళకిచ్చేసి నువ్వు కాసేపు అక్కడే ఆడుకునిరా, నీ భోజనం కూడా అయిపోయిందిగా అంటూ కొడుకుని బయటికి పంపింది. నేను అడుగుతుంటే ఏం జవాబు చెప్పవేమమ్మా? నీకు సమాధానం చెప్దామనే వాడిని అలా బయటికి పంపానే అనిత. నాకు సమాధానం చెప్పడానికి వాడిని అలా బయటికి పంపడానికి సంబంధం ఏమిటమ్మా? విస్తుపోతున్నట్లుగా అడిగింది. ఉంది, సంబంధం ఉంది అనిత. అందుకనే దీపుని వాళ్ళ ఇంటికి పంపాను. మీ నాన్నగారు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళారు. అవునా, ఎందుకమ్మా? ఏం ఎరగనట్లే ఎదురు ప్రశ్న వేసింది. సుశీల చిన్నగా నవ్వింది. ఎందుకంటే ఏం చెప్పను, మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా అంటూ 2-3 రోజుల క్రితం అతను ఫోన్ చేసి మీ నాన్నని అడిగాడట. దాని ఫలితంగానే మీ నాన్న అతన్ని కలవడానికి వెళ్ళాడు. మన ధర్మంగా నీ గత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా అతనికి తెలియపరచాలి కదా. అనిందితకు సంబంధించిన గతం తనకు అక్కర్లేదన్నాడట. కానీ చెప్పాల్సిన ధర్మం మనకుంది కదమ్మా. ఈ మారు ఏం మాట్లాడలేదు అనిందిత. మౌనంగా ఉండిపోయింది. ఏం మాట్లాడవేం అనిందిత? అతనంటే నీకు ఇష్టమే కదా? దగ్గరగా వెళ్ళి ప్రేమగా కూతురు తలనిమురుతూ అడిగింది సుశీల. అంటూ సన్నగా మూలిగిందామే. నువ్వు ఈ ఇంటర్వ్యూలో విజేతగా నిలిచి కలెక్టర్ అయితే మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది అనిత. కూతురి జీవితం ఈనాటికి పచ్చగా కళకళలాడాల్సిన సమయం ఆసన్నమవుతున్నందుకు ఆ మాతృహృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. భర్త ఇంటికి వచ్చి చెప్పబోయే శుభవార్త కోసం ఆత్రంగా నిరీక్షిస్తోంది. సాయంకాలం చల్లని గాలులు వీస్తున్నాయి. ఆ హోటల్ ఆవరణలో నీడనిచ్చే ఆ చెట్ల కింద కుర్చీలో కూర్చున్నాడు ప్రేమ్సాగర్. చాలాసేపటి నుంచి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. వెయిటర్తో ఓ మారు టీ తెప్పించుకొని తాగాడు. అలా మౌనంగా కూర్చోవడం కొంచెం విసుగ్గానే అనిపిస్తోంది. కానీ పాండురంగం గారు వచ్చి తాను ఎంతగానో మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్న అనిందిత జీవితానికి సంబంధించిన గతం గురించి ఏం చెప్తారోనని ఒకంత ఆందోళనగానే ఉంది. కానీ ఆయన ఏం చెప్పినా భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన పడవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే తాను ముందుగానే ఆమె గతం నాకు అక్కర్లేదన్నాడు. కానీ ఆయన కలవాలి, మీతో విషయం చెప్పాలి అన్నారు. ఏది ఇంతసేపైనా రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందనుకుంటూ ఫోన్ చేయడానికి జేబులో నుంచి సెల్ బయటికి తీశాడు. గుడ్ ఈవినింగ్ సార్, నేను వచ్చేందుకు కొంచెం లేట్ అయింది. సారీ సార్, నా కోసం చాలాసేపు వెయిట్ చేశారా? గుడ్ ఈవినింగ్ అండి, ఓ అరగంట అయింది నేను వచ్చి. అయ్యో, మిమ్మల్ని వెయిట్ చేయించాను, బాధతో నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు పాండురంగం. ఏం పర్వాలేదండి, టీయో కాఫీయో తీసుకుంటారా మీరు? అబ్బే వద్దండి. ఆ తర్వాత మాటలేం మాట్లాడాలో వాళ్ళిద్దరికీ తోచడం లేదు.
కాసేపటి వరకు మౌనమే రాజ్యమేలింది వాళ్ళిద్దరి మధ్య. అనిందిత గతానికి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు ముఖ్యంగా నా గురించి కూడా మీకు కొంచెం చెప్పాలి సార్. సార్ అంటూ మీరు నన్నేం అలా పిలవకండి, మామూలుగా ప్రేమ్ అని పిలిస్తే చాలండి. అనిందితకు సంబంధించిన ఎలాంటి గతాన్ని అయినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరెలాంటి సందేహాలు భయాందోళనలు ఏమాత్రం పెట్టుకోకుండా నిర్భయంగా చెప్పండి. వినడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లుగా కూర్చున్నాడతను. అనిందితకు ఇంతకు మునుపే వివాహమైంది. ఈ మాట అంటూ ప్రేమ్సాగర్ వైపు చూశాడు. అతని ముఖ కవళికల్లో ఎలాంటి మార్పు లేదు. ఆమెకు గతముందని అనేసరికి ఇలాంటిదేదో ఉంటుందేమోనని ముందుగానే ఊహించుకున్నాడు కాబోలు. అనిందితకు పెళ్ళైందని చెప్పినా కూడా అదో షాకింగ్ న్యూస్లా అనుకోకుండా ఏమాత్రం చలించకుండా అదే చిరునవ్వు ముఖంతో తన వైపే తదేకంగా చూస్తూ ఉండడం గమనించాడు పాండురంగం. నాకు ఓ అక్క ఉండేది. నేను ఆమె ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా ఒకరి పట్ల ఒకరికి అమితమైన మమతాభిమానాలు ప్రేమానురాగాలు మెండుగా ఉండేవి. మేమంతా అప్పట్లో బొంబాయిలో ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. మొదట్లో మేము వేరే ఇంట్లోనే ఉండేవాళ్ళం. మా బావ చనిపోయాక అందరం ఒకే ఇంట్లోకి మారాం. అప్పటికే మా అక్క కొడుకు ఇంజనీరింగ్ చదివేవాడు. మా అమ్మాయి అనిందిత డిగ్రీ చదువుకొచ్చింది. మొదటి నుంచైనా మా అక్కకు మేనకోడల్నే తన కోడలుగా చేసుకోవాలని ఎంతో కోరికుండేది. వద్దని చెప్పడానికి మాకు కూడా పెద్దగా అభ్యంతరం లేకుండే. బావ మరదళ్ళు అయినా వాళ్లకు కూడా ఒకరి పట్ల ఒకరికి చాలా ఇష్టం ఉండేది. బావ చనిపోయాక మా అక్క ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. కొడుకి ఉద్యోగం రాగానే వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని పట్టుబట్టి కూర్చుంది. అనిందితకేమో తనకి సివిల్స్ ప్రిపేర్ కావాలని తెగ కోరికుండేది. పెళ్ళయ్యాక కూడా నువ్వు చదువు కొనసాగించుకోవడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఒప్పించి డిగ్రీ అయిపోగానే ఇద్దరికీ పెళ్లి జరిపించాం. మా అక్క కూడా కొడుకు పెళ్లి చూసి ఎంతో సంతోషపడింది. మనమొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్లుగా అనిందిత జీవితం తలకిందులయ్యే ఘోర సంఘటన జరిగింది. మా అల్లుడు రైలు ప్రమాదంలో మరణించాడు. అప్పటికే మా అమ్మాయి తల్లి కాబోతోంది. కొడుకు చావుకి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మా అక్క ఎన్నాళ్ళో జీవించలేదు. పెళ్ళై ఓ ఏడాది కూడా నిండకుండానే తన సౌభాగ్యాన్ని కోల్పోయి కన్నీటి సుడిగుండంలో కొట్టుకుపోతున్న అనిందితని ఆ విషమ పరిస్థితిలో రక్షించుకోవడం తల్లిదండ్రులమైన మాకు తక్షణ కర్తవ్యం అనిపించింది. వేళ్లకు తిండి తిప్పలు నిద్రాహారాలు లేకపోవడంతో లోన కుంగి కృషించిపోసాగింది. ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు. రోజులు మహా దుర్లభంగా గడవసాగాయి. అలాంటి పరిస్థితిలో అనిందితకు డెలివరీ అయింది. తాను చాలా వీక్గా ఉండడం వలన పుట్టిన బిడ్డ ఎదుగుదల లేక పురిటిలోనే పోయింది. ఒకదాని వెంట ఒకటి అన్ని ఎదురు దెబ్బలే తగిలాయి మా అమ్మాయికి. ఇక బొంబాయిలో ఉండలేకపోయాం. స్థలం మార్పు కోసం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. తన్ని మనిషిని చేయడం కోసం మేము చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఈ జన్మలోనే మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లయింది మా అనిందిత. బలవంతంగా సివిల్స్కి లాంగ్ టర్మ్ కోచింగ్లో చేర్పించాను. రాలేదు. ఏదో ఉద్యోగం సంపాదించడం కోసం ఏవేవో ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది. వాటి ఫలితమే ప్రస్తుతం తాను చేసి ఈ మధ్యనే రిజైన్ చేసిన జాబ్ అంటూ చెప్పడం ముగించాడు పాండురంగం. వెరీ బ్యాడ్ అనిందిత గారి జీవితం. అన్ని కష్టాలు బాధలే. విచార స్వరంతో నిట్టూరుస్తూ అన్నాడు ప్రేమ్సాగర్. అవును బాబు, ప్రస్తుతం తానిప్పుడు రెండవ జన్మలో జీవిస్తోంది. నేను ఈ విషయమంతా మీకు అర్థమైతే చాలనుకొని కట్టే కొట్టే తెచ్చే అన్న రీతిలో మీకు క్లుప్తంగా చెప్పానంతే. మీరు చెప్పిన ఈ విషయమంతా విన్నాక కూడా నా అభిప్రాయంలో ఏ మార్పు లేదండి. ఇకపోతే మీకిక ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటా. ఇంటర్వ్యూ అయిపోయాక నేను అనిందితతో మాట్లాడతాను. మా ఆశ్రమ అమ్మ శారదాదేవి నా తరపున అనిందితను చూడడానికి లాంఛనంగా మీ ఇంటికి వస్తారో మారు. మీకేం అభ్యంతరం లేదు కదా? మాకేం అభ్యంతరం బాబు. మీలాంటి యోగ్యుడు సంస్కారవంతుడు మా అమ్మాయికి భర్తగా రావడం తన అదృష్టం. వెయిటర్ని పిలిచి 2 కాఫీలు తెమ్మని చెప్పాడు ప్రేమ్సాగర్. ఇద్దరూ వేడివేడిగా కాఫీ తాగారు. అతనే బిల్ చెల్లించాడు. నేనింకా ఇంటికి వెళ్తాను బాబు. ఆగండి, మా డ్రైవర్ రంగాకు మీ ఇల్లు తెలుసు. కారులో ముందుగా మిమ్మల్ని ఇంటి దగ్గర దించొస్తాడు. వద్దు బాబు, మీకెందుకు శ్రమ, నేను వెళ్తాను, నేను బండి మీదే వచ్చాను అంటూ పాండురంగం అతని దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది.